నైరుతి రుతుపవనాలు రైతులను ఊరిస్తున్నాయి. కొమరోలు మండలంలో అనుకున్నంత స్థాయిలో వర్షాలు లేకపోవడంతో చెరువులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వర్షాలపై ఆధారపడ్డ రైతులు ఆకాశం వైపు ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రకాశం జిల్లా కొమరోలులో నైరుతి రుతుపవనాల వలన అనుకున్న స్థాయిలో వర్షాలు పడకపోవడంతో రైతులు ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూన్లో రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాల వలన భారీ వర్షాలు పడతాయని రైతులు భావించారు. జూన్ నెలలో అప్పుడప్పుడు కొద్దిపాటి వర్షాలు పడగా జూలై నెలలో కూడా భారీ వర్షాలు పడి చెరువులు కుంటలు నిండుతాయని, పంటలు పండుతాయని రైతులు భావించారు. వర్షాల మీద ఆధారపడ్డ రైతులు వర్షాల కోసం ఎదురు చేసిన ఫలితం లేకపోయింది. జూలై నెలలో 2 సార్లు ఒక మోస్తారు వర్షాలు పడినా అది పంటలకు పెద్దగా ఉపయోగం లేకుండా పోయాయి. మరోవైపు కొమరంలోని పెద్ద చెరువు, చిన్న చెరువు మండలంలోని పలు పంచాయతీలలో చెరువులు ఇప్పటికీ నీరు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అలాగే పంటలు వేయడానికి రైతులు వర్షాలు పడతాయో లేదో అన్న భయంతో ఇప్పటికీ చాలా చోట్ల పొలాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఆగస్టులోనైనా వర్షాలు పడతాయని ఇటీవలే కొంతమంది రైతులు వరి నారును నాటుతున్నారు. ఆగస్టు నెలలో 2-3 భారీ తుఫాన్లు వచ్చి చెరువులు నిండి పంటలు పండాలని రైతులు కోరుకుంటున్నారు. మరోవైపు చెరువులు ఎండిపోవడంతో సామాన్య ప్రజలు నీటి సమస్య ఎక్కడ వస్తోందో అని ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మండలంలో రైతులు వరి తక్కువ శాతం వేగా మండలంలో సజ్జ పంట 450 హెక్టార్లు, కొర్రలు 510, మొక్కజొన్న 31, కంది 144, నువ్వులు 84, పత్తి 16, మినుములు 13, పెసలు 8 హెక్టార్లలో రైతులు వేసినట్లు వ్యవసాయ శాఖ అధికారి శ్రీమతి రాజశ్రీ తెలిపారు. ఏదేమైనా ఆగస్టులో భారీ వర్షాలు పడి అన్నదాతలకు, ప్రజలకు మంచి జరగాలని కోరుకుందాం. ఇవి ఇప్పటివరకు నబుల్సిన అప్డేట్స్.